విశాఖ ఎకనామిక్ జోన్ పై కూటమి సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. విశాఖను ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 20,000 ఎకరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. మొత్తం 8 జిల్లాల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కాబోతుంది. విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఒక్క విశాఖ నుంచే 3 నుంచి 5,000 ఎకరాలు సిద్ధం చేయనున్నారు. మిగతా భూమిని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సేకరించనున్నారు. జాతీయ రహదారికి వీటిని అనుసంధానం చేసి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత జీడీపీ $49 బిలియన్ ఉండగా 2032 నాటికి ఈ ప్రాంతాన్ని $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 2032 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.